మనీ ఉండని అంటున్నాను కదా. చెలో 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 అందరు ఇట్లా కూర్చోండి, కూర్చోండి అందరు సిగ్గరగా మంచిగా కూర్చోండి. నీ మ్యాట్ మీద నువ్వు కూర్చో. మనం అంగన్వాడీలో ఏమేమి చేసుకుంటాం? లేదు, స్కూల్కి వస్తాము, టీచర్ చెప్పినవి వింటాము, మళ్ళీ నేను నిన్న ఏం చెప్పినానో నిన్న చెప్పినవి ఈరోజు మళ్ళీ గుర్తు చేసుకుంటాము, మళ్ళీ కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటాము, కొత్త కొత్త విషయాలను ఏం చేస్తాము నేర్చుకుంటాము, రాని టీచర్ని అడుగుతాము, ఇంకా ఏం చేస్తాము, మీకు ఏమన్నా ఏమైనా రాని ఉంటే టీచర్ని అడుగుతాము, కొత్త విషయాలని తెలుసుకుంటాము, అన్నీ నేర్చుకుంటాము. మనం ఏం చేసుకుంటాము? నేర్చుకోనికి వచ్చినాము. ఏం నేర్చుకోనికి వచ్చినామా? ఏం చేసాము? చేయడానికి వచ్చినాము. నేర్చుకోని కాళ్ళు అట్లా జాపకుండా మంచి కోసం ఏం చేస్తాము? మనం ఏంటికి వచ్చినాము? స్కూల్కి నేర్చుకోవాలి. నేర్చుకోవాలి, కొత్త పదాలని, కొత్త మాటలని, కొత్త విషయాలని నేర్చుకోవాలి. అందరికీ పెట్టండి. చెప్పినవి విని నేర్చుకోవాలి. చెప్పినవి టీచర్ చెప్పినవి అన్ని దేంతో వింటారు? చెవులతోని వింటాము. టీచరు యాక్షన్ చేసుకుంటూ చెప్తాం కదా, యాక్షన్ చేసుకుంటూ చూసిన చెప్పినప్పుడు దేంతో చూస్తాము? టీచరు చెప్పేది కళ్ళతోని చూస్తూ, చెవులతోని వింటూ, నోటితోని టీచర్ చెప్పేదానికి సమాధానం మీరు చెప్తారనమాట. అవునా? అమ్మా, మీరు చాలా పని చేస్తున్నాయి. శరీరం భాగాలు ఏమేమి పని చేస్తున్నాయి? టీచర్ని చూస్తున్నాయి. కళ్ళేమో ఏం చెప్తున్నా? టీచర్ చెప్పేది వినాలి అని చెప్పినా మరి చెవులు ఎందుకు పని చేస్తలేవు? నీ కళ్ళు అక్కడే ఎందుకు పోతున్నాయి? నా దిక్కు ఉండాలి. టీచర్ ఏం చెప్తుందో వినాలి, నేర్చుకోవాలి. టీచరు అగో ఇక్కడ నేను చెప్తుంటా, మీరు చెవులు మూసుకున్నావు. ఎందుకు మూసుకున్నావు? నేను చెప్పిన వినవా? వినాలి. ఈరోజు మీ మమ్మీ వాళ్ళు సాయంత్రం పోయిన తర్వాత ఆ టీచర్ ఏం చెప్పింది చెప్పింది మనకంట అంటే, ఈరోజు మా టీచరు మనము నిన్న ఏం చేసుకున్నాము, ఏం చెప్పుకున్నాము, ఏం మాట్లాడుకున్నాము, మళ్ళీ ఏం నేర్చుకున్నాము అని చెప్పి అడుగుతున్నా. ఇప్పుడు ఈ నెలలో మంచి అలవాటు సంభాషణ, మన పేర్లను పరిచయం చేసుకోవడము, మన ఇంట్లో ఇప్పుడు మనము ఎక్కడన్నా తప్పిపోయినాం. ఇక్కడ చూడండి, నువ్వు మంచి కూసా. మనం అందరి మౌత్ ఫింగర్ పెట్టండి. ఇప్పుడు మనం అంగన్వాడీ పిల్లలం కదా, అన్ని నేర్చుకోవాలి కదా. మరి అంగన్వాడీ పిల్లలకి అన్ని రావాలి. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ఎట్లా నేర్చుకుంటారు? దమా మైండ్ కు పడుతుంది. అయితే అందరు మౌత్ ఫింగర్ వేయండి. ఇప్పుడు నేనున్నా, నా పేరు విజయలక్ష్మి, మాది బొక్కునారము, మా నాన్న పేరు. ఇప్పుడు గుండమ్మ
గాయత్రి. మా డాడీ పేరు మల్లేశం. మా మమ్మీ పేరు లక్ష్మి. ఏం పేరు మీ మమ్మీ పేరు? మా తాత పేరు రాము. మా అవ్వ పేరు? మా అక్క పేరు సాయి పల్లవి. మా ఇంటిలో ఇంతమంది ఉంటారు. మీదేవరు అంటే చెప్పాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. క్లాస్ నువ్వులేమంటే ఇక్కడ చెప్పేవి ఎట్లా వినాలి? మెహరా మరికంటే ఏం చెప్తున్నావు? దే సునా చెప్పండి. నువ్వు చెప్పు మరికంట. నా పేరు మణికంఠ. మీ డాడీ పేరు? మా డాడీ పేరు రాములు. మా మమ్మీ పేరు మా అక్క పేరు మా నాన్నమ్మ పేరు మా తాతయ్య పేరు నువ్వేమని చెప్పాలి? మా తాతయ్య పేరు బక్కయ్య, మా నాన్నమ్మ పేరు తులజమ్మ. అట్లా చెప్పాలి. మీ ఫ్యామిలీ పేరు మొత్తం నువ్వు చెప్పాలి. పిన్ని పేరు ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. క్లాస్ కొట్టండి మణికంఠకి. నువ్వు లేవు. स्टैंड अप साइनस. तुम्हारा नाम बेटा? तुम्हारा अब्बा का नाम बेटा? दादा. तुम्हारा दादी का नाम? बोल. ఇది మొత్తం మీ అమ్మ వాళ్ళ ఫ్యామిలీనా? ఆర్పై నంబర్ లేదేమో అనుకుంటా. ఎపిక్ మన 2000 అందుబాటులో ఉంటే అని రికార్డింగ్ అయితే మరి నేను చేసే పని అందరికీ తెలియాలి కదా. నేను ప్రొటెక్ట్ చేయాలి, పిల్లలను చూసుకోవాలి. అయితే ఇది కరెక్ట్ కరెక్టే. సంఖ్య కరెక్ట్. ఇది నేను ఏమంటున్నా తెలుసా? ఇప్పుడు వీళ్ళమ్మ కదా, వీళ్ళమ్మ ప్రజెంట్ ఆర్డర్ ఉంది కదా. ప్రజెంట్ ఉంటే రాయాలి, అవసరం లేదని ఎందుకు? ఉంటే రాయాలి. డెత్ అయితే అవసరం మనం అడగం. ఉంటే మనకి ఎగ్జాంపుల్ గా మనకు కొట్టగానే మన డీటెయిల్స్ ఎందుకంటే మనకు లేకపోతే రాయనవసరం లేదు, ఉన్నారు కదా అన్నట్లా చెప్పినాము. ఓకే, ఇది నువ్వు తీసుకోవాలి. అంటే ఈ ఫామ్ పైన మనం సంతకం చేసి ఎపిక్ నార్మల్ దాని మీద వాళ్ళ ఫ్యామిలీ కొత్త వాళ్ళ వచ్చింది, ముగ్గురు వచ్చింది పాత వాళ్ళ
సంతకం పెద్దగా ఉంటుంది మేడం, ఇక్కడ నేను తీసుకున్నాను. నేను శాస్త్రం పెట్టినా. ఇంకోటి అంటే అవును పెద్దగానే ఉంటుంది అది. అందుకే ఇట్లా ఈ టీచర్ తీసుకున్నా ఇబ్బంది లేదు. వీళ్ళు ప్రతి వర్షంలో మనం ఈ యాక్చువల్గా ఇక్కడ పెట్టాలి సంతకం. ఇది లాస్ట్ అన్నారు మేడం. ఇదో, ఇదో మనం అవును ఏమన్నా ఎక్కడ తిరిగింది నా సంతకమ్మా కాదా, నాకు గుర్తుంటే చాలు, ఇంకా వాళ్ళు ఏం అవసరం లేదు. అయిపోయింది. ఆ. ఇక్కడ డేట్ వేసుకుంటున్నా. అన్న మనకు సమర్పించిన తేదీ ఏమని చెప్పింది కదా? ఆ.